శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. అది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అని పురాణాలు చెప్తుంటాయి. ఎస్, ఇప్పుడు ఇదే సుదర్శన చక్రాన్ని పాకిస్తాన్ పై భారత్ ప్రయోగించింది. పాక్ నుంచి వచ్చిన మిసైళ్లు, డ్రోన్లను తుత్తునియలు చేయడంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా భారత్ సమర్థవంతంగా ధ్వంసం చేయగలిగింది. ఎస్, డ్రోన్లు, మిసైళ్ల దాడులతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తో ఉడికిపోతున్న పాకిస్తాన్ నిన్న రాత్రి భారత్ పై మిసైళ్లు, డ్రోన్లతో దాడులు చేసింది. ఉత్తర పశ్చిమ భారత్ లోని 15 సైనిక స్థావరాలను పాక్ టార్గెట్ చేసింది. డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎస్ గ్రిడ్ వైమానిక రక్షణ వ్యవస్థలతో ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఇండియా. S-400 అలియాస్ సుదర్శన చక్రం మిసైళ్లతో ఈ దాడులను చిత్తు చేసింది. ఇప్పుడు భారత చేతిలో సుదర్శన చక్రం ఉంది. ఆ సుదర్శన చక్రంతోనే ఇప్పుడు సమర్థవంతంగా అన్ని దాడులను కూడా తిప్పికొట్టగలుగుతున్నాము. పాక్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తునియలు చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్రం సొంతం. ఈ సుదర్శన చక్రాల అసలు పేరే S-400 యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను ఇదే ఇప్పుడు కూల్చేస్తోంది. అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400. దీని స్పెషాలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. రైట్, S-400 ఈ మిసైల్ వ్యవస్థ ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ని తట్టుకోగలదు. అలానే యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో నేలకూలుస్తుంది. భారత్ దగ్గర 3 S-400 వ్యవస్థలున్నాయి. పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కో వ్యవస్థ మోహరించి ఉంది. అలానే ఈశాన్య రాష్ట్రాల్లో మరో వ్యవస్థ మోహరించి ఉంది. S-400 మిసైల్స్ పరిధి 40 నుంచి 400 కిలోమీటర్లు. దీనిలో ఉండే అత్యాధునిక ఫీచర్లను ఇప్పుడు ఒకసారి చూద్దాం. S-400 మిసైల్ చేరగల ఎత్తు 30 కిలోమీటర్లు. ఒక్కసారి కన్నేసి ఉంచగల లక్ష్యాలు 300. ఏకకాలంలో ధ్వంసం చేయగల లక్ష్యాలు 36. S-400 లో 4 రకాల క్షిపణులున్నాయి. 40 N-6E పరిధి 400 కిలోమీటర్లు, 48 N-6E-3 పరిధి 250 కిలోమీటర్లు, 9M-96E2 పరిధి 120 కిలోమీటర్లు, 9M-96E పరిధి 40 కిలోమీటర్లు. S-400 అలియాస్ సుదర్శన చక్రం మిసైల్లో 96L6E వంటి అత్యాధునిక రాడార్లున్నాయి. వీటి సాయంతో ఆకాశంలో 360 డిగ్రీస్ లో నిఘా పెట్టొచ్చు. స్టెల్త్ సామర్థ్యంతో ఈ రాడార్ ను ఏమార్చడం అసాధ్యం. మిగిలిన గగనతల రక్షణ వ్యవస్థలతో దీన్ని అనుసంధానించి బహుళ అంచెల రక్షణ వ్యవస్థలు సిద్ధం చేయొచ్చు. ఈ సుదర్శన చక్రం S-400 ఇప్పుడు పాక్ సంధించిన ఆ డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేసింది. పాక్ ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 3 ఫైటర్ జెట్లను భారత్ కూల్చేసింది. పాక్ కి చెందిన 2 JF-17 ఫైటర్ జెట్స్ ను కూల్చివేసింది. ఒక F-16 ఫైటర్ జెట్ ని కూడా కూల్చేసింది భారత్. పాకిస్తాన్ కు చెందిన 3 యుద్ధ విమానాల్ని కూల్చివేసింది భారత్. పాకిస్తాన్ ఫైటర్ జెట్ F-16 ను కూల్చివేసింది భారత్. అలానే 2 JF-17 యుద్ధ విమానాల్ని కూడా కూల్చివేసింది. పాక్ డ్రోన్లను S-400 తో పేల్చేసింది భారత్. పరిస్థితులు చూస్తుంటే మాత్రం ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. భారత్ పైన పాకిస్తాన్ చేస్తున్న డ్రోన్లు, మిసైళ్ల దాడి తర్వాత తాజా పరిస్థితిపై మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇటు సమావేశం జరుగుతోంది, అటువైపు భారత్ కూడా పాకిస్తాన్ పైన కౌంటర్ గా ప్రతి దాడులు చేయాల్సి వచ్చింది. లాహోర్, సియాల్కోట్, బహల్వల్పూర్, ఇస్లామాబాద్ లాంటి 4 ప్రధాన నగరాల పైన కూడా భారత్ ప్రతి దాడులకు అక్కడ సిద్ధపడి అక్కడ దాడులను చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే ప్రధాని మోదీ నివాసానికి NSA అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. పాక్ సైనిక చర్యలను నిశితంగా పరిశీలిస్తోంది మోదీ అండ్ టీం. పాక్ దాడులపై ఎప్పటికప్పుడు మోదీ ఆరా తీస్తున్నారు. త్రివిధ దళాధిపతులు CDS తో రాజ్నాథ్ ఆల్రెడీ సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ పై భారత్ కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ చేసింది. లాహోర్, సియాల్కోట్ భారత్ ప్రతిదాడి చేస్తోంది. ఇస్లామాబాద్, బహల్వాల్పూర్ లో కూడా భారత్ ప్రతిదాడులు చేస్తోంది. పాక్ ప్రధానికి US సెక్రటరీ మార్కో రూబియో ఫోన్ చేశారు. తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించాలని రూబియో కోరుతున్నారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని రూబియో ప్రకటించారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు US సెక్రటరీ ఫోన్ చేశారు. అయితే పాక్ చేస్తున్న ఈ దుశ్చర్యలను జయశంకర్ వివరించారు.